అక్షరాల్ని ఇంత ప్రేమిస్తున్నావంటే వచ్చే అమ్మాయిని ఇంకెంతలా ప్రేమిస్తావో. సుబ్రహ్మణ్యంకి కాబోయే పెళ్ళామా, ఎక్కడున్నావమ్మా? ఉంటుందిలేండి ఎక్కడో. మీ అబ్బాయిలకి నయం సుబ్రహ్మణ్యం. ప్రేమలోనైనా పెళ్లిలోనైనా ఏరి కోరి మంచి అమ్మాయిని వెతుక్కునే స్వేచ్ఛ మీకుంటుంది. కానీ మా అమ్మాయిలకి అలా కాదు. పెళ్లి విషయం ఎలాగో వదిలేయండి, కానీ ప్రేమలో కూడా మాకు ఆ స్వేచ్ఛ ఉండదు. 20 ఏళ్ళు రాగానే ప్రేమ పేరుతో వెంట పడతారు. కాదంటే చచ్చిపోతాం, లేదంటే చంపేస్తాం. పోనీలే అని ప్రేమిస్తే అపార్థాలు, అర్థాంతరంగా వదిలేయడాలు. పోనీలే అని ప్రేమించే ప్రేమలు అలానే ఉంటాయి సాయితి. ప్రేమ అనేది బై నేచర్ పుట్టాలి, బై హార్ట్ పెరగాలి. రోడ్ మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఏ యాక్సిడెంట్ అవుతుందో మనకు తెలియదు. ఈ ప్రేమ కూడా అంతే. యాక్సిడెంటల్గా వచ్చి ఇదిగో ఇక్కడ గుద్దాలే కానీ ఫోర్స్గా తాగడానికి అదేమైనా విషమా? అమృతం. ఇకపోతే మీ అమ్మాయిలు అంటావా, రోజా పువ్వు లాంటోళ్ళు. రోజా పువ్వు ఎప్పుడు అందంగానే ఉంటుంది, అలా అని చెప్పి అది ఎప్పుడు అందమైన మనసున్న వాళ్ళ కుర్రల మధ్యలోనే కూర్చోలేదు కదా. ఒక పువ్వు పూజ దగ్గరికి వెళ్తుంది, ఇంకో పువ్వు పాడి పైకి ఎక్కుతుంది. అలానే మీకు కూడా ప్రతిసారి అర్థం చేసుకునే అబ్బాయి దొరకడు. కానీ సుబ్రహ్మణ్యం, భోజనాల్లో అయితే మొదటి పంక్తి తప్పితే రెండో పంక్తిలో కూర్చునే ఆప్షన్ ఉంటుంది. అదే ప్రేమలో మొదటిసారి తప్పితే రెండవసారి కోరుకున్నది కనబడినా మళ్ళీ ప్రేమించాలంటే భయపడతాం. మీ అబ్బాయిలకే చెల్లుతుంది ఎంతమందితో తిరిగినా, ఎన్నిసార్లు ప్రేమించినా. కానీ మాకు కట్టుబాటు అనే పేరుతో చుట్టూ సరిహద్దును గీసిపెట్టేసింది సమాజం. అది చాలక రకరకాల బిరుదులు భలే తగిలిస్తారండి బాబు మాకు. ఎవరినైనా ఒక మాట అనేయడం చాలా తేలికైన పనే, కానీ వెనక నుంచి విసిరే ఆ మాటలకి ముందున్న మనసు ఎంత నొచ్చుకుంటుందో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనం ఏం చేసినా చేయకపోయినా అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు సాయితి. వాళ్ళ ఆడపిల్లల వరకు వస్తే కానీ తెలియదు ఆ బాధ ఎలా ఉంటుందో. ఈ జనాలకి కావాల్సింది కాలక్షేపం మాత్రమే. ఆ కాసేపు కాలక్షేపం కోసం ఎవరి మనోభావాలను నొప్పించడానికైనా వాళ్ళు వెనకాడరు. సో వాళ్ళ కోసం ఆలోచించి అలాంటి వాళ్ళకి మన బుర్రలో స్థానం ఇవ్వడం కూడా వృధానే. మన బాధకి కారణమయ్యే అర్హత కూడా వాళ్ళకి లేదు. కానీ నీ అభిప్రాయం చెప్పు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక వ్యక్తిని ప్రేమించాక విడిపోవడానికి కారణాలు ఏమైనా గాని మళ్ళీ ఇంకొకరితో ప్రేమలో పడ్డం ఎంతవరకు కరెక్ట్? సరే, నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? అడుగు. నీ చేతిలో ఒక అందమైన కాఫీ కప్ ఉంది. కాఫీ తాగుదామని కప్లో కాఫీ వేసుకున్నావు. అన్ఫార్చునేట్లీ కాఫీ తాగేలోపు కప్లో నుంచి కాఫీ ఒలిగిపోయింది. అయ్యో, కాఫీ ఒలిగిపోయిందని దాంతోపాటు కాఫీ కప్ పగలగొట్టేస్తావా, లేక ఆ కప్లో వేరే కాఫీ వేసుకొని తాగుతావా? కప్ ఎందుకు పగలగొట్టేస్తాం? ఆ కప్లో వేరే కాఫీ వేసుకొని తాగుతాం. ఎగ్జాక్ట్లీ. ఒక కాఫీ కప్కి అంత వాల్యూ ఇస్తుంటే మరి అందమైన మనసుకి ఎంత వాల్యూ ఇవ్వాలి? వాళ్ళెవరో వద్దనుకొని ఒలిగిపోతే ఆ మనసులో ఇంకొకరిని ఎందుకు నింపుకొని ప్రేమించకూడదు? నువ్వు చెప్పింది నిజమే, బట్ కప్పే పగిలిపోతే? కప్పే పగిలిపోతే అంటే దాని అర్థం నువ్వు ఆ కప్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయనట్లేగా. రిలేషన్షిప్స్ కూడా అంతే. ఎవరో ఒకరు కేర్లెస్గా ఉంటేనే బ్రేక్ అవుతాయి. ఈ కాఫీ కప్స్ లాగా.